నేను ఇప్పుడు ఛాయ సోమేశ్వర లింగం కాడికి వచ్చాను. అండ్ టెంపుల్ అయితే అదిరిపోయింది. అండ్ మీరు బ్రహ్మముడి అని వినుంటే అది శివలింగం పైన ఉంటుంది. అండ్ అది చాలా తక్కువ టెంపుల్స్లో ఉన్నది. అండ్ ఇది వన్ ఆఫ్ ద టెంపుల్ చాలా చాలా బాగుంది. వీడియో మొత్తం చూడండి. హాయ్, ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు ఛాయ సోమేశ్వర లింగం కాడికి వెళ్తున్నా. అండ్ ఆ టెంపుల్ చాలా బాగుంటుంది. అండ్ ఆ టెంపుల్ 12th 13th సెంచరీ అయినా చోళాస్ అనేవాళ్ళు కట్టారు అది. అండ్ టెంపుల్ అయితే అమేజింగ్ ఉంటుంది. అండ్ మీరు ఈ టెంపుల్లో శివలింగం పైన బ్రహ్మముడి అని కూడా ఉంటుంది. అండ్ సూపర్ ఉంటుంది టెంపుల్ అయితే. అండ్ మీరు ఈ వీడియో మొత్తం చూడండి. అండ్ ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే టెంపుల్ కాడికి వెళ్ళిపోదాం. అండ్ టెంపుల్ కాడికి అయితే వచ్చాను నేను. అండ్ చూడండి, ఇప్పుడే మనం టెంపుల్ లోపలికి వెళ్దాం. చూసారా వ్యూ ఎంత బాగుందో టెంపుల్ది. అండ్ ఈ టెంపుల్ ముందు కోనేరు కూడా ఉంది. అండ్ అది చాలా తక్కువ టెంపుల్స్ ముందు ఉన్నది. చాలా స్పేషియస్గా ఉన్నది టెంపుల్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్. మనమైతే ఇప్పుడు లోనకైతే వెళ్దాం టెంపుల్ లోపలికి. అండ్ ఇక్కడ ఇదే టెంపుల్ ఎంట్రన్స్. మనం ఇక్కడ నుంచి లోనకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఈ టెంపుల్ గురించి రాశారు. అండ్ ఇదే ఇక్కడ ఈ టెంపుల్ గురించి మామూలుగా బ్రీఫ్గా రాశారు ఫ్యూ లాంగ్వేజెస్లో. అండ్ మనమైతే లోనకి వెళ్ళిపోదాం మనం. అండ్ ఇది టెంపుల్ ఎంట్రన్స్. అండ్ మనం ఫస్ట్ లోనకి వెళ్దాం. ఇక్కడ చూడండి ఎంత బాగుందో చూడండి కింద. కానీ ఇదంతా రెనోవేషన్ చేశారు. అంటే ఇది ఎప్పుడుదో కదా, 12th 13th సెంచరీస్లోది కదా కట్టింది. అండ్ అందుకని చాలా వరకు మొత్తం రెనోవేషన్ చేయలేదు. బట్ ఇక్కడ చూడండి కొన్ని పోయి ఉండే. అండ్ దాంట్లో ఏమి దేవుడి విగ్రహాలు ఏమి ఉండవు, ఒకప్పుడు ఉండేవి. బట్ చిన్నగా రెనోవేషన్ అయితే చేస్తున్నారు. అండ్ చాలా బాగుంటుంది ఈ టెంపుల్. స్పెషల్ ఏంటంటే మీకు ఇక్కడ శివలింగం పైన షాడో కూడా పడుతుంది. శివలింగం పైన షాడో ఏంటి, సూర్యుడు వచ్చినప్పుడు ఏదైనా షాడో పడిద్ది అంటారా? అట్లానే కాదు. ఇక్కడ ఏంటంటే ఏ టైం అయినా లోన షాడో పడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మార్నింగ్ అయితే షాడో ఒక డైరెక్షన్, ఈవినింగ్ ఒక డైరెక్షన్ అలా ఉండాలి కదా. ఇక్కడ అలా ఏముండదు. అండ్ మీకు అది లోనకి వెళ్ళగానే చూపిస్తాను. అది మనకి ఏ టైం అయినా షాడో అనేది టెంపుల్ పైనే ఉంటుంది. అండ్ మనం ఇప్పుడైతే లోనకి వెళ్దాం, మీకు అది చూపిస్తాను. అని చూడండి, లోనకి వచ్చాను టెంపుల్ కాడికి. ఆ పిల్లర్స్ కానివ్వండి, ఆ పైన డిజైన్ కానివ్వండి, నాకైతే చాలా నచ్చింది. అండ్ మీకు కూడా బాగుందని అనుకుంటున్నా. చూడండి, ఇంకా పిల్లర్స్ దగ్గర చూపిస్తాను. అది చూడండి, ఈ పిల్లర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నా నెక్స్ట్ వీడియోలో ఇంకో టెంపుల్కి వెళ్తాను. అండ్ ఈ టెంపుల్కి ఆ టెంపుల్ లింక్ ఉంటుంది, అది నా నెక్స్ట్ వీడియోలో చూద్దు కానీ. బట్ ఇది చూడండి ఎంత బాగుందో చూడండి డిజైనింగ్ మొత్తం. అండ్ ఇక్కడే లోన మనం ఇప్పుడు అక్కడ లోపలికి వెళ్దాం టెంపుల్ కాడికి. అండ్ మీకు ఆ షాడో చూపిస్తాను. అండ్ చూడండి, ఇక్కడ లైట్లు ఆపేసి ఉంది. అంతేగాని లైట్లు ఆపేసినప్పుడు మీకు ఆ షాడో కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు లైట్లు ఆన్ చేస్తాను ఇప్పుడు. అండ్ చూడండి, మీకైతే ఆ షాడో ఏం కనిపించదు. చూసారా, ఇక్కడ ఏం లేదు షాడో అనేది. అండ్ మనమైతే ఇంకా బయటకు వచ్చేసాం. మేము ఇంకా అక్కడ గుడిలో ఎక్కువసేపు అయితే ఉండలేదు. అండ్ అక్కడ కొంచెం జనాలు ఉన్నారు అండ్ పూజ కూడా చేస్తున్నారు. అండ్ ఇక్కడ అనంతలింగం అని ఇంకో లింగం ఉంది. అండ్ ఎడకు కూడా వచ్చాను. అండ్ అది పక్కనే ఇంకోటి ఉండే. చూడండి, ఈ లింగం కూడా చాలా బాగుంటుంది. అండ్ అందరూ ఇక్కడ విజిట్ చేయాల్సింది, బాగుంటుంది. అండ్ వెనక్కి వెళ్దాం. అండ్ ఇక్కడ చూడండి. అండ్ ఇవన్నీ ఇంకా ఏమో మరి ఇవన్నీ అట్లా విరిగి పడిపోయి ఉన్నాయి. బట్ అవన్నీ మనం చూపించడానికి ఇంకా ఆడే పెట్టారు. అండ్ ఇక్కడేమో ఇది పుట్ట. అండ్ ఇక్కడ ఒకప్పుడు స్నేక్స్ ఉండేది అనేవాడు, ఇప్పుడైతే లేదు. మనం ఇంకా అటువైపు వెళ్దాం. అండ్ అక్కడ ఇంకా ఉన్నాయి టెంపుల్స్. అది బ్యాక్ సైడ్, మనం టెంపుల్ బ్యాక్ సైడ్కి వచ్చాం. అండ్ బాగుంటుంది టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా. ఇంకా ఏయో ఉన్నాయి టెంపుల్ బ్యాక్ సైడ్, చూద్దాం ఏమేమి ఉన్నాయా ఏంటి అని. అండ్ మొత్తం రెనోవేషన్ అయితే చాలా బాగా చేశారు. కింద గ్రీనరీ కానివ్వండి, ఇదంతా బాగుండే. ఇదంతా బ్యాక్ సైడ్, మనం బ్యాక్ సైడ్కి వచ్చాం. అండ్ చూడండి బ్యాక్ సైడ్ కూడా ఎంత బాగుందో, చాలా బాగుంది. అండ్
ఇక్కడ చూడండి ఇదంతా ఏదో సంథింగ్ వాటర్ పోవటానికి అట్లా పెట్టినారు. అండ్ ఇక్కడ చూడండి ఇదంతా ఏదో కూలిపోయినట్టుంది, కూలిపోయింది మొత్తం, ఏం లేదు. ఇవన్నీ రెనోవేషన్ అయితే ఏం చేయలేదు. మరి ఫ్యూచర్లో అయితే మనం వీటి ప్లేస్లో ఏమన్నా దేవుడి విగ్రహాలు చూడొచ్చేమో. అంటే ఎలాంటివి అంటే ఆ కాలంలో అక్కడ ఏయో ఒకటి ఉండేవండి దేవుడి విగ్రహాలు, అలాంటివి సిమిలర్గా అలాంటివి చేపించి అక్కడ పెట్టొచ్చేమో. మేబీ ఫర్ నౌ అయితే ఏం లేవు, ఇన్ ఫ్యూచర్ అయితే పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ ఏమేమి విగ్రహాలు పెట్టొచ్చు అవన్నీ రీసెర్చ్ చేసి అట్లా పెడతా. బట్ చూద్దాం, మళ్ళీ వస్తాను ఎక్కడికి. ఎందుకంటే నాకైతే టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది, అండ్ లోన కూడా బాగుంటుంది. అండ్ మధ్యలో ఏం చేస్తారంటే పూజారి మనకి అభిషేకం కూడా చేస్తారు కావాలంటే. ఎంత ఒక 100 రూపీస్ తీసుకుంటారు. మనం లోనకి వెళ్ళి అభిషేకం కూడా చేయొచ్చు. అని నేనైతే చేశాను, దాని గురించి మాట్లాడదాం. అండ్ చూడండి, అండ్ ఇదే కోనేరు. అండ్ మీకు కోనేరు అటువైపుకి వెళ్ళి కూడా చూపిస్తాను. అండ్ టెంపుల్ వ్యూ మొత్తం కోనేరు కానించి ఆ టెంపుల్ వ్యూ ఎంత బాగుంటుందో. వాటర్ కూడా చాలా చాలా నీట్గా ఉన్నాయి. చూడండి, టెంపుల్ ఉంది, ముందు కోనేరు ఉంది. చాలా తక్కువ టెంపుల్స్లో ఉంటుంది ఇట్లా. అండ్ అది ఈ టెంపుల్ అయితే ఉంది. మనం కోనేరు ఆ వైపుకి వెళ్దాం, ఆ వైపు నుంచి మీకు టెంపుల్ వ్యూ చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ ఈ టెంపుల్ ఏడుందంటే నల్గొండలో ఉంది, తెలంగాణ స్టేట్లో. అండ్ వెళ్ళొచ్చు మీరు హైదరాబాద్లో, అండ్ ఎక్కడున్నా ఏపీ తెలంగాణలో వెళ్ళొచ్చు. మహా అయితే 350-400 కిలోమీటర్స్ ఉన్నది అంతే. బైక్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ లైక్ ఇందాక మనం లోన పూజ అభిషేకం గురించి అనుకున్నాం కదండి. ఆడ అభిషేకం ఏంటంటే మనకి ఒక 100 రూపీస్ తీసుకుంటాడు. అండ్ 100 రూపీస్ తీసుకొని పూజారి మనకు ఆ లోన పూజ చేస్తారు. అండ్ మనం వాటర్ కూడా ఇస్తారు మనకు లోనే. అండ్ లోపల వాటర్ తీసుకొని మనం శివుడికి అభిషేకం చేయొచ్చు. అండ్ చాలా బాగా చేస్తారు. అండ్ పూజారి కూడా మనకి చాలా సపోర్టింగ్గా అన్నీ మాట్లాడతాడు, మన గురించి తెలుసుకుంటాడు. అండ్ మీకు టెంపుల్ గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా కూడా మీరు పూజారిని అడగొచ్చు, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఇది ఛాయా సోమేశ్వర లింగం గురించి. అండ్ మీరు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ పచ్చళ్ళ సోమేశ్వర లింగం అని ఇంకోటి ఉంది, అండ్ ఆ వీడియో గురించి అప్లోడ్ చేస్తాను. నేను పెట్టిన అన్నీ మీకు దగ్గరికి రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.